భారీ అవకతవకలు అక్రమాలు చోటు చేసుకున్న జగనన్న భూ రీసర్వేను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. మండలంలోని దుగ్గుంట రాజుపాలెం కొత్త కంబాలపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాబు సూపర్ 6 పథకాల గురించి ఆయా గ్రామ వాళ్ళ ప్రజలకు వివరించారు. గ్రామస్తులు పొడపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. అనంతరం కొత్త కంబాలపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జగనన్న భూరక్ష పథకం కాదని జగనన్న భూభక్ష పథకమని అన్నారు. వారసత్వంగా వచ్చే ఆస్తులపై జగన్ ఫోటో ఏమిటంటూ ప్రశ్నించారు. కండలేరు ఎడమ కాలువ సమస్యల దక్షిణ కాలువ బ్రాంచ్ 1 కెనాల్ కింద నీరు ఇవ్వకుండా 14 ఎకరాలు బీడు పెట్టించిన ఘనత వ్యవసాయ శాఖ మంత్రికే కాకానికే దక్కిందని అన్నారు. మన పొలానికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే 15 రోజుల లోపల ఆ పొలం మనదేనని నిర్ధారించుకోవాలని, లేదంటే మన పొలం మనకు దక్కదని అన్నారు. అసలు రాష్ట్రంలో దుర్మార్గపు రాక్షస పాలన కొనసాగుతోందని, త్వరలోనే చరమ గీతం పాడుతామని అన్నారు. ప్రజలందరూ దగ్గరుండి ప్రతి ఇంటికి తిప్పారు. మీ అందరికీ శిరస్సు ఉంచి గొడవలు పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. ఇటువంటి కొత్త స్కీములు తీసుకొచ్చి ప్రజల్ని మెబ్బపెట్టడానికి బయలుదేరింది ప్రభుత్వం. ఈసారి మళ్ళీ వైసీపీ పార్టీ వచ్చిందంటే మన సొంత ఆస్తులు మనం కాపాడుకోలేని పరిస్థితి. సోమిరెడ్డి గారు 30 ఏళ్లుగా సర్వేపల్లిలోనే ఉంటూ సర్వేపల్లి ప్రజల గురించి ఆలోచిస్తూ గెలిచినా ఓడినా మీ మంచి కోసం, మీ బాగు కోసం ఊర్లో ఏ మంచి జరగాలో అవి చేస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి మనం పాటుపడాలి. ప్రజల కోసం పాటుపడేవాడు మనం పెట్టుకుంటే మన ఊరును బాగుపడుతుంది. అదే కాకాని గోవర్ధన్ రెడ్డి 10 ఏళ్లుగా ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించారు. 2 ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్నాడు. వ్యవసాయ మంత్రి మా నియోజకవర్గం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వ్యవసాయ శాఖ మూతపడిపోయింది. ఆయన ఇక్కడ నుంచి ఒక్క జిల్లాకు బాడు ఎవరు పిలవరు. ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం ఆయన పిలవరు. అసలు వ్యవసాయ మంత్రి అనేది మనమే మర్చిపోయాం. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్లిమిటెడ్ అవి ట్రాక్టర్లు కానీ అవి ఏ విధమైన పనిముట్లు కానీ ఏదున్నా కూడా అన్లిమిటెడ్ మనకి వ్యవసాయ శాఖ మన చేతుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపించారు. అదే కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక చిన్న టార్పాలిన్ పట్ట కూడా మనకి ఇవ్వలే. ఒక్క రైతుకు కూడా ఉపయోగం జరగలే, ఆయన ఒక్కడికి తప్ప. సాయంత్రం అయితే డబ్బులు లెక్క పెట్టుకోవడం, ఇంకా ఏ విధంగా ఎవరెవరి మీద తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టాలా, ఎవరి మీద దాడి చేయించి రివర్స్లో దాడి చేసినోడే కేసు పెడతాడు మన మీద. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీ సోదరుల మీద 81 బీసీ సోదరుల మీద కేసులు ఉన్నాయి. ఇంకా భారీగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. పొదలకూరు మండలం ఎక్కడికి వచ్చినా నేనేమంటానంటే, పొదలకూరులో జరిగే అక్రమాలు సర్వేపల్లిలో నంబర్ 1 పొదలకూరు. ఇక్కడ టోటల్ భూ కుంభకోణాలు ఎక్కువ జరుగుతున్నాయి. నంబర్ 2 మైనింగ్. నంబర్ 3 రీసర్వే పేరుతో వాళ్ళకి కష్టమైన వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ భూముల విస్తీర్ణం తగ్గించేస్తున్నారు. 2 ఎకరాలు ఉంటే ఎకరా 40 సెంట్లు చూపిస్తున్నారు, ఎకరా 60 సెంట్లు చూపిస్తున్నారు. ఆ 40 సెంట్లు ఎక్కడుంది అని అడిగితే ఎంఆర్ఓలు మాకు సంబంధం లేదంటున్నారు. ఎవడు చేయమన్నాడు రీసర్వే? ఎవరు అడిగారు? రీసర్వే పేరుతో చాలా భారీ నష్టం రైతు సోదరులకు జరుగుతూ ఉంది. భారీ నష్టం. అది మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం జనసేన వచ్చి తీరుతుంది. రాగానే ఈ రీసర్వే టోటల్ కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం. ఎవడైతే సర్వే కావాలని, ఏ రైతు ఏ వ్యక్తి సర్వే కావాలని చలాన్ కడతారో పాత సిస్టంలో వాళ్ళ భూములు మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది.
అసలు అడిగిన వాళ్ళ భూములన్నీ సర్వే చేసి రీసర్వే పేరుతో జగనన్న వైఎస్ఆర్ జగనన్న పూరక్షక. మా పొలాల దగ్గర కూడా నీ జగనన్న ఏంది? నీ సొత్తే ఏంది? నువ్వు జగనన్న ఎవడప్ప సొత్తు? అది మా తాతల సొత్తు. ఆ రైతుల దగ్గర వైఎస్ఆర్ జగనన్న భూరక్షక పథకం అంట, కాదు భూభక్షక పథకం. భూభక్షక పథకం ఎవడు అడిగాడు నిన్ను? ఇది కరెక్ట్ కాదు. రీసర్వే మేము క్యాన్సిల్ చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఈరోజు నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ కింద ఎడమ కాలువ కింద దక్షిణ కాలువ కింద దాదాపు 14,000 చిల్లర ఎకరాలు, ఎడమ కాలువ దక్షిణ కాలువ కింద 12,000 ఎకరాలు, ఇక్కడ నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ కింద దాదాపు 1,500 నుంచి 2,000, 14,000 ఎకరాలు మొదటి పంట ఈకుండా కడుపు మార్చావు. నీ కోట్లేసి గెలిపించినందుకు వాళ్ళని రైతుల్ని కష్టాల్లో ముంచేశావు. ఫస్ట్ క్రాప్ ఇది దురదృష్టకరం. దక్షిణ కాలువ సోమశిల వాటర్ 33 టీఎంసీలు, ఎడం కాలువ నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ 13.5 టీఎంసీ కండలేరు. మరి మొదటి పంట ఒక 2 ఎకరాల రైతు మొదటి పంట కూడా పండించుకోలేకపోతే భార్య బిడ్డలకి ఎట్టా కూడు పెడతాడే? కూలికి పోవాలమ్మా. నీకు మాత్రం ఆడ కరువు